డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 14 ఏళ్లు నడిపించాను ఈ రాష్ట్రాన్ని. సమైక్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను, నవ్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, నాకు ఏ ఆలోచన లేదు. నష్టపోయిన మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకైక కోరిక, ధ్యేయం, ఆశయం. నేను అందుకే ఈరోజు మేము ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం. ఇక్కడే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రజలంటే అభిమానం ఉండే వ్యక్తి, బాధ్యతతో ప్రవర్తించే వ్యక్తి. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే సినిమా రంగాన్ని వదిలి ప్రజల కోసం పోరాడతాను, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చినప్పుడు మీరు చూశారు, ఒకే మాట చెప్పాడు, ఈ రాష్ట్ర పరిస్థితి నాకు అర్థమైంది, హలో ఏపీ, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మీరు కూడా కలిసి రమ్మని పిలిపించాడు. పిలిపించిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని విధాల అవమానం చేయాలో చేశారు. మానసికంగా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా ఇబ్బందులు పెట్టారు. కానీ మడమ తిప్పని నాయకుడిగా గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కేంద్రం ఉంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవరికన్నా అనుమానం ఉందా తమ్ముళ్ళు, మళ్ళా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి? అవునా కాదా? మూడోసారి కూడా అవుతారు. భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి, పేదరిక నిర్మూలన కోసం ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, అదే మరి జనసేన కలిసి వచ్చాం. నిన్ననే మోడీ గ్యారంటీ స్కీమ్స్ కింద ఆయన కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అదే మరి మనం సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ రెండు కలిపితే మీ జీవితాలలో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదే. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అందుకే నేను ఈరోజు హామీ ఇస్తున్నా, ఈ రాజ్యాంలో మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలని, నష్టపోయిన మీకు లాభం జరగాలని, నా అనుభవం ఈ రాష్ట్రానికి పనిచేయాలని నా చివరి కోరిక, ఏకైక కోరిక. 45 నన్ను ఆశీర్వదించారు, గౌరవించారు. తెలుగువాడికి ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. అందుకే నేను, మా కుటుంబం అందరం కూడా మీకు రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంది. 14 ఏళ్లుగా సీఎంగా ఎంతైతే పనులు చేశారో, రాబోయే 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటా. అది నా పట్టుదల. అదే నేను ఈరోజు మీకు అందరికీ ఇచ్చే హామీ. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, ఆ ఆదాయాన్ని సంక్షేమానికి, అభివృద్ధి ఖర్చు పెట్టాలి. అవునా కాదా? కానీ ఈ రాష్ట్రంలో అది జరగడం లేదు. మన హయాంలో మీ ఇళ్లలో సంపద సృష్టించాం. ఈరోజు జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు. మొత్తం మీరు చూడండి, దేశంలోనే నెంబర్ 1 సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి. దేశంలో నిరుపేదలుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క నాడు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాం. నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు. నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి, నేడు ఊరూరా బుల్డోజర్తో కూల్చివేతలు వచ్చాయి. మనది సంక్షేమ రాజ్యం, జగన్ది విధ్వంస రాజ్యం.
ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసతంది. నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర, నేడు కబ్జాల ఉత్తరాంధ్ర. ఇది ఆయనకు మనకు తేడా. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని బేరే చేయండి. నేనిచ్చే స్కీముల వల్ల మీరు లాభపడతారా? జగన్మోహన్ రెడ్డి వల్ల లాభపడ్డారా? నా పరిపాలనలో మీకు మంచి జరిగిందా? మంచి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం జరుగుతుందో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని పెరిగిపోయినాయి. బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? పన్నుల భారం పడిందా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని పెరిగిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. మీ కష్టానికి ఫలితం వస్తే అదే రామరాజ్యం, అదే సుపరిపాలన. ఈ ప్రభుత్వంలో ఉల్టా అయింది. మీ ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పుల పాలైపోయారు. మీరు అప్పుల పాలయ్యారు, రాష్ట్రం కూడా అప్పుల పాలైపోయింది. ఎప్పుడు కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఒక రోజున మీ కురితాళ్ళు పడతాయి, డబ్బులు కట్టలేక. అంతే కదా? మీ ఆస్తి కూడా తాకట్టు పెట్టేస్తారు. అందుకనే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఆడబిడ్డ అనేది వస్తాను, తప్పకుండా వస్తాను. ఏపీ పోలీసులు ఒకటిగా తమ్ముళ్ళు డిఎస్సి ఇవ్వాల, పోలీస్ రిక్రూట్మెంట్ జరగాల, టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల, సర్వీస్ కమిషన్ లేదు. నేను వస్తానే మెగా డిఎస్సి పెడతా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా. అంతేకాదు 25,000 కానిస్టేబుల్ ఇస్తానని ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. దుర్మార్గమైన పాలన. అందుకే నేను చెప్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ మీ ఉద్యోగాలు రావాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఓటర్స్, మొదట ఓటేసే పిల్లలు జాగ్రత్త. ఏమమ్మా జాగ్రత్త. నీ ఓటు కూటమికయ్యి, అప్పుడే ఉద్యోగం వస్తుంది, అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళా ఫ్యాన్ కేస్తే ఊరేసుకోవాలి. ఆ ఫ్యాన్ ఏం చేస్తారో మనం ఊరేసుకోకూడదు. ఆ ఫ్యాన్ అయిపోయింది, ఆ ఫ్యాన్ పని తిరిగే పరిస్థితి లేదు. ఆ ఫ్యాన్ ని ముక్కలుగా విరగ్గొట్టి ఎక్కడేస్తారు? డస్ట్బిన్ లో పాడేయండి. ఆ తర్వాత మీరు సైకిల్ ఎక్కండి, జనసేన జెండా పట్టుకోండి, అక్కడి నుంచి కమలం పువ్వు కూడా సైకిల్ పైన పెట్టుకోండి, ముందుకెళ్ళండి. మేము నడిపిస్తాం, మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నా. తమలో పిల్లలందరికీ హామీ ఇస్తున్నాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మీకు అన్ని రిక్రూట్మెంట్లు పెడతాం, పెట్టుబడులు వస్తాయి. భోగాపురం విమానాశ్రయం 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మా ఆడబిడ్డలకి ఏదైతే ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. తల్లికి వందనలు ఒక బిడ్డకు 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. గ్యాస్ అయితే వంట గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఇప్పుడు కేంద్రం కూడా నారీ శక్తి కింద ముందుకు వస్తున్నారు. కేంద్రంతో సహకారం తీసుకుని, ఎందుకంటే 2 పార్టీలు కూడా ఎన్డీఏనే,
ఆ సహకారం కూడా తీసుకొని మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాది. కేంద్రం ఆలోచన కూడా అదే. ఎందుకు ఈ మాట చెప్పానంటే డాక్రా సంఘాల ద్వారా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించి ప్రోత్సాహాలు ఇస్తే మీరు బ్రహ్మాండంగా వస్తారు. అది చేస్తాం. అన్నదాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కిసాన్ అనే కార్యక్రమం ముందుకు వచ్చారు. ఇప్పుడే 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 7,500 ఇస్తానని చెప్పింది 12,500 చేసింది మోసం. అందుకే నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ ఇక్కడ వస్తానే 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను. రైతునే రాజుగా చేస్తాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి పింఛను వేస్తాం. 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచి అమలు చేస్తా. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. జూలై నెలలో 3 నెలల పింఛన్లు బకాయిలు ఇచ్చి 4,000 రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే ఇస్తాం. 1వ తారీఖున ఇస్తాం. అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత, వెనుకబడిన వర్గాలకైతే 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గరీబ్ కింద ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడిచ్చే బియ్యం, ఉచిత బియ్యం కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అందుకనే P4 పాలసీ కూడా తీసుకొచ్చా. నా జీవితం ఈ పేదవాళ్ళకు అంకితం. పేదరికం నుంచి పైకి తేవడమే నా ధ్యేయం. ఏ పని చేసినా ఈ పేదవాళ్ళ కోసమే చేస్తాను. నేను టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని మీకు అండగా నిలబడి మీ కుటుంబాలకు తోడుగా ఉంటానని మరొక్కసారి మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొకసారి చూస్తే వాలంటీర్స్ యొక్క జీతం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతున్నా. వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. నాతో ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళకి సహకరిస్తే మీరు ఊడిగం చేయాల్సి వస్తుంది. మీకు స్వేచ్ఛ కావాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారు. 10,000 ఇవ్వడమే కాదు, ఒక్కొక్కరి లక్షల రూపాయలు సంపాదించే మార్గం కూడా నేను చూపిస్తాను. స్కిల్ డెవలప్మెంట్ చేస్తారని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవారు నిన్నటి వరకు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎంఆర్ఓ కింద. మీరు చూసారా తమిళలో ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అంటే ఈ ఊర్లో మీరు ఎవరు ఓటేయరు. ఇంకో ఊరికి పోతే మోసం చేయొచ్చు. అదే జగన్ రెడ్డి. అందుకే చెప్పా, జగన్ రెడ్డి మోసగాడు. చెప్పేటి అన్ని అబద్ధాలే, చేసేదంతా మోసాలే. నిన్న గులకరాయి డ్రామా ఏంటమ్మా? ఏ రాయి అది? పెద్ద రాయా? నా మీద వేశారు. విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు. కిందన పడింది, అది కనపడొస్తా ఉంది. ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట. అది వచ్చి తగిలిందంట. ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి. మనల్ని మణికట్టేది అనేవాళ్ళు. జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో. అద్దో గుడ్డు అనేవాళ్ళు, అద్దో పొదిగింది అనేవాళ్ళు, అప్పుడే లేచిపోతా ఉందనేవాళ్ళు. మనం చూస్తా అన్నీ అయిపోతాయి. అవునా కాదా? అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో. కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, నేనే ఆఫ్ చేశానంట పోయి. నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదా? చెత్త మాటలు, చెత్త ప్రవర్తన, బుద్ధి లేనితనం. అంటే నువ్వేం చెప్తే మేము నమ్మాలా? ఇంకో పక్క బాబాయిని చంపేసి, గొడ్డలతో చంపేసి, గుండెపోటని చెప్పి నాటకాలాడి నారాసుర రక్త చరిత్రని ఇన్ని ఆడి, అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళపైన దోసేసే దిట్ట. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు. అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో. మీరు చూశారు.
ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.